రోజు ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తుంది. ఆంధ్రజ్యోతి ఎందుకు రాస్తుంది అబద్ధాలు చెప్పండి. ఒక్కొక్క నిమిషం. 2019, 2024 జగన్మోహన్ రెడ్డి పరిపాలన రోజుల్లో విపరీతంగా అరాజకంగా ఇసుక గ్రావెల్ తోలేరా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడైతే అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తోలారో ఆ ఫోటోలు అంటే 3-4 సంవత్సరాల క్రితం గ్రావెల్ తోలిన ఫోటోలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి తీసి తిరువూరుని నాశనం చేయదలుచుకుంది. చెప్పండి, ఏం చేద్దాం? నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఏదైతే గ్రావెల్ ఫోటో పేపర్లు వేసారో అక్కడికి వెళ్దాము, దమ్ముంటే అది 100 రోజుల్లో తీసిన ఫోటోనా, జగన్ పాలనలో తీసిన ఫోటోనా ఛాలెంజ్ చేస్తున్నా. జగన్ పాలనలో తీసిన ఫోటోలు వేసి ఇసుక తోలుతున్నారు, గ్రావెల్ తోలుతున్నారు అని రాసే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్. మీరు వేసిన ఫోటోలు తీసుకొని రండి. అవి మేము వచ్చిన తర్వాత తీసిన ఫోటోలు అయితే నేను రాజీనామా చేస్తా. మనం వచ్చిన తర్వాత తీసిన ఫోటోలు కాదండి. ఓపెన్ ఛాలెంజ్. ఇంకొకసారి తిరువూరులో జరగని దాని గురించి కూడా ఏ నా కొడుకైనా జరిగినట్టు ప్రచారం చేస్తే ఇంటికి వచ్చి కొడతా. ఇదే చెప్తున్నా, చెప్పడానికే వచ్చా. జగన్మోహన్ రెడ్డి పాలనలో అక్రమంగా జరిగిన గ్రావెల్ త్రవ్వకాలు, ఇసుక, ఆ ఫోటోలు ఇప్పుడు వేసి ఇప్పుడు రాస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే తిరువూరులో ఎక్కడ నిర్మాణాలు జరగకూడదా? తిరువూరులో అభివృద్ధి జరగకూడదా? చెప్పండి. ఇంతమంది ఇన్ని 100 మంది కార్మికులు ఇసుక లేక, పని లేక ఈ రోజు ఖాళీగా ఉంటే ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది, గ్రావెల్ దోపిడీ జరుగుతుంది. ఆ రాసే నా కొడుకుని అడుగుతున్నా, నువ్వు ఏ ఫోటో అయితే వేసావో అక్కడికి వెళ్దాం రా. గోపాలపురం 26వ తారీఖున గోపాలపురం వెళ్తున్నాము. ఎవడైతే గ్రావెల్ ఫోటో వేసాడో అక్కడికి రండి. మీరు వేసిన ఫోటో జగన్మోహన్ రెడ్డి పాలన లాంటి ఫోటోని నేను నిరూపిస్తా, ఊరోళ్ళు చేత చెప్పిస్తా. మీరు వేసిన ఫోటో ఈ 100 రోజుల్లో ఫోటో అని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. నేను తిరువూరు డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నా. తిరువూరు అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్న ఈ పత్రికల వాళ్ళకి ఓపెన్ గా చెప్తున్నా, మీకు దమ్ముంటే మీరు వేసిన ఫోటో ఏ ఫోటో అయితే వేసారో ఆ ఫోటో దగ్గరికి జనాన్ని తీసుకుని వెళ్దాం రండి. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కి ఓపెన్ ఛాలెంజ్. ఇంకోటి, ఆంధ్రజ్యోతి రిపోర్టరు ఇక్కడ ప్రతిదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడని నేను ఎంక్వైరీ చేశా. అతను గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకొండూరు ఆంధ్రజ్యోతి విలేకరి వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశాడు. వైసీపీ ఆఖరికి అధికారం కోసం లేదా 10 రూపాయలు సంపాదించడం కోసం ఇళ్లలో ఆడవాళ్ళను కూడా ఉపయోగించి రకరకాలుగా నన్ను ప్రభావితం చేయాలని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక 3-4 రోజుల్లో ఇసుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో పరిష్కరిద్దాం. అవసరమైతే మన భవన నిర్మాణ కార్మికులే రోజు ఒక 10 మందో 20 మందో 30 మందో రీచ్లో నిలబడి ఇసుక తోలుతారు. నేను ఒక విషయం చెప్తా. ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పొడికి తీంచా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు.